వెల్కమ్ టు ది లియో. ఏపీ లెక్కర్ స్కామ్ లో రోజుకు ఒక ట్విస్ట్ అయితే బయటకు వస్తుంది. రోజుకు ఒక కొత్త పేరు కూడా బయటకు వస్తుంది. ఇప్పుడు తాజాగా చెవిరెడ్డికి సంబంధించి ఇప్పటికే అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నారు, మనందరికీ తెలుసు. తాజాగా చెవిరెడ్డికి సంబంధించి ఒక తాజా అంశం అయితే వెలుగులోకి వచ్చింది. ఏంటయ్యా అంటే, గతంలో 8 డొల్ల కంపెనీలను చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి సృష్టించాడు. ఆ డొల్ల కంపెనీల్లో డైరెక్టర్లుగా ఎవరిని పెట్టాడంటే తన డ్రైవర్లను పెట్టాడు. ఆ డొల్ల కంపెనీలకు బినామీలుగా ఎవరిని పెట్టాడయ్యా అంటే తన బంధువుల్ని పెట్టాడు. అంటే అంతిమంగా డ్రైవర్లనే డైరెక్టర్లుగాను బంధువులనే బినామీలుగాను మార్చి ఏదైతే ఈ లెక్కర్ స్కామ్ సొమ్ముందో దీని నల్లధనం మొత్తానికి కూడా తెల్లధనంగా మార్చడానికి విశ్వ ప్రయత్నం చేశాడు. కాకపోతే ఇక్కడ చిన్న పప్పులో కాలేశాడు. ఏంటో తెలుసా, ఈ కంపెనీలన్నీ కూడా ఒకే అడ్రస్ మీద ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపుగా మెజారిటీ కంపెనీలన్నీ కూడా ఒకే అడ్రస్ ఉంది. సరే, ఇన్ని కంపెనీలు ఒకే అడ్రస్ మీద ఉన్నాయి కదా అని సిట్ అధికారులు అక్కడికి వెళితే అసలు ఆ అడ్రస్లో ఏమీ లేదు. అంటే కేవలం కాగితం మీద మాత్రమే అడ్రస్ ఉంటుంది తప్ప ఎక్కడా కూడా బయట అడ్రస్ ఉండనే ఉండదు. పోనీ అందులో డైరెక్టర్లుగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫోన్లకి ఫోన్ చేసి మాట్లాడదామంటే వాళ్ళందరూ పరారు. ఫోన్లు స్విచ్ ఆఫ్, వాళ్ళు పరారు, మనుషులందరూ కూడా పరారు. అందులో ఒకరో ఇద్దరు మాత్రమే ఆల్రెడీ తన పిఏ ఎవరైతే చెవిరెడ్డి పిఏ ఉన్నాడో ఆ చెవిరెడ్డి పిఏ ఆల్రెడీ ఒక కంపెనీకి డైరెక్టర్గా ఉన్నాడు. అతను ఒక్కడు మాత్రమే జైల్లో ఉన్నాడు. సో మిగిలిన వాళ్ళందరూ కూడా పరారు. మొత్తంగా 8 కంపెనీలు 16 మంది డైరెక్టర్లను అయితే పెట్టడం జరిగింది. అందులో భార్యాభర్తలను కూడా డైరెక్టర్లుగా పెట్టాడు. ఆ చెవిరెడ్డి భాస్కర్ అంటే ఒక ప్రీ ప్లాన్డ్గా చేసినటువంటి వ్యవహారం. దీనితో పాటు మరొక వ్యవహారం కూడా చేశాడు. తిరుచునారులో ఒక ఆలయ పూజారి ప్రధాన అర్చకుడి భార్య పేరు మీద దాదాపుగా 2.93 ఎకరాలు, అంటే 3 ఎకరాలు అనుకోండి, సుమారు 3 ఎకరాల భూమి ఉంది. అది తిరుపతికి ఆనుకుని ఉంటుంది. అత్యంత కీలకమైనటువంటి ప్లేస్ అది. దాదాపుగా మార్కెట్ విలువ ప్రకారం ఎకరం 15 కోట్లు లేదా 10-12 కోట్ల పైనే ఉంటుంది. అంటే 3 ఎకరాలు యావరేజ్న 35 నుంచి 40 కోట్ల రూపాయలు బయట మార్కెట్ విలువ. అంత ఖరీదైన భూమి మీద చెవిరెడ్డి కొనుబడింది. దాంతో ఏం చేశాడు, అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏదనుకుంటే అదే జరుగుద్ది. ఏం చేశాడు, వాళ్ళకు కేవలం మార్కెట్ విలువ ప్రకారం చూసినా కానీ దానికి దాదాపుగా 3 కోట్ల రూపాయలు చెల్లించాలి. కానీ కేవలం 24 లక్షల రూపాయలు మాత్రమే వాళ్ళకు చెల్లించి, అంటే తన భార్యకు చెక్కు రూపంలో ఇచ్చి మిగిలిన ఇవ్వకుండా ఈ కంపెనీలోకి మార్చేశాడు. ఎలా మార్చాడు అంటే దానికి ఒక కథ ఉంది, చాలా స్పష్టంగా ఉంది. దాని ముందు అసలు విషయంలోకి వెళ్ళిన తర్వాత ఆ కథ ఏంటనేది మీకు చెప్తాను. ఇక్కడ చూడండి, డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు, సగం ఇలా పేర్లు పెట్టి సినిమాలు తీస్తే సూపర్ హిట్ అవుతాయేమో. జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామ్ సంబంధించి ఎంటైర్ మొత్తం ఈ విచారణ ఆధారంగా ఒక సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఏదో పెద్ద పెద్ద డాన్లు మనం ఈ సినిమాలు చూస్తుంటాం కదా, సో అంతకు మించి ఉంది. ఇందులో ట్విస్ట్ మీద ట్విస్ట్, ట్విస్ట్ మీద ట్విస్ట్. అదంటే ఇంకా కథ కల్పించి రాయాలా, ఇదైతే జెన్యూన్ ఒరిజినల్ కథ, ఉన్నది ఉన్నట్టు తీసేయచ్చు. సో ఆ స్థాయిలో ఉంది వీళ్ళది. ఇది ఎక్కడైనా అంటే ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, భారతీరెడ్డికి బంధువైనటువంటి అక్కడ సునీల్ రెడ్డిని అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది. సునీల్ రెడ్డి కంపెనీలో ఏకదాటిగా సోదాలు చేశారు. సునీల్ రెడ్డి ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డికి డొల్ల కంపెనీని సృష్టించే తెర వెనక వ్యక్తి. సో వరుసకు సోదరుడు అవుతాడు. ఇక్కడేమో ఇది అంటే చూడండి మరి ఏ స్థాయిలో లిక్కర్ స్కామ్ కథలు నడుస్తున్నాయో. డ్రైవర్లే డైరెక్టర్లు, బంధువులే బినామీలు, 8 డొల్ల కంపెనీలు, 16 మంది బినామీలు. మద్యం ముడుపుల సొత్తును వైట్లోకి మార్చేందుకు చెవిరెడ్డి ఎత్తుగడ. తిరుచునారులో 35-36 కోట్ల విలువైన భూమిని కేవలం 2.93 కోట్లకే సొంతం. విక్రయదారుడికి 24 లక్షల రూపాయలు మాత్రమే. మిగిలిన సొమ్ము బినామీ సంస్థల్లోకి. సిట్ దర్యాప్తులో వెలుగులోకి. వాస్తవానికి తీగలాగితే డొంకగా మొన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏదో కోర్టుకు హాజరుపరిచి జైలు తీసుకెళ్లే సమయంలో ఆ మీడియా వాళ్ళు కనపడుతూ మాట్లాడు, తప్పు చేయలేదు, సత్యం గెలుస్తుంది, నిజాయితీగా బయటకు వస్తాననేది మాటలు చెప్పాడు. ఇక జీవితాంతం నువ్వు తలకిందులుగా తపస్సు చేసినా నువ్వు నిజాయితీ పడుగా బయటకు వస్తావు అంటే కష్టమే. ఎందుకంటే ఇంత స్పష్టమైన ఆధారాలు సిట్ సేకరించింది. సో ఈ నీతులు మాత్రం బాగా చెప్తారు వీళ్ళు. డ్రైవర్ పేరట ఓ కంపెనీ, పిఏ యజమానిగా మరో కంపెనీ, ప్రధాన అనుచరులు సమీప బంధువులు డైరెక్టర్లుగా మరొక కంపెనీ. ఇలా ఒకటో రెండో కాదు, ఏకంగా 8 సంస్థలను రిజిస్టర్ చేయించారు. ఒక్కొక్క దాంట్లో 2 చొప్పున మొత్తం 16 మంది డైరెక్టర్లను పెట్టి డొల్ల కంపెనీలు సృష్టించండి. ఇందాకే చెప్పినట్టుగా ఇవన్నీ ఒకే చిరునామాతో ఉంటాయి. ఇవన్నీ ఒకేసారి ఒకే చిరునామాతో ఏర్పాటయ్యాయి. మద్యం ముడుపుల ద్వారా కొల్లగొట్టిన నల్లధనాన్ని
తెల్లగా మార్చుకునేందుకు వైకాపా నేత మద్యం కుంభకోణంలో కీలక నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి A38 నిందితుడిన అనుసరించిన నేర విధానం ఇది. డొల్ల కంపెనీలు బినామీ డైరెక్టర్లను అడ్డం పెట్టుకుని తిరుచునారులో ప్రధాన ఆలయ అర్చకుడి భార్య పేరిట ఉన్న 35-36 కోట్ల విలువైన స్థలాన్ని కేవలం 2.93 కోట్లకే సొంతం చేసుకునే ప్రయత్నం అయితే చేశాడు. ఇది సిట్ అధికారులు తేల్చింది ఏంటంటే 24 లక్షలు మాత్రమే ఇచ్చారు. సరే 2 కోట్లకో 3 కోట్లకో సొంతం చేసుకున్నాడు అనుకుందాం, సరే తక్కువ రేటే అనుకుందాం. పోనీ ఆ డబ్బు మొత్తం ఆవిడికి ఇచ్చాడంటే ఇవ్వలేదు, కేవలం 24 లక్షలే ఇచ్చి మిగతా డబ్బుని ఏమని రిజిస్ట్రేషన్ చేశాడో చూడండి. ఇది ఒక పెద్ద ఇదిగా ఉంటుంది. సో పూజారి భూమిని చౌకగా కొట్టేశారు. తిరుచునారు అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకుడి భార్య రేణుక పేరు మీద తిరుచునూరులో ఒకే చోట 2.93 ఎకరాల భూమి ఉంది. దాని మార్కెట్ విలువ 35-36 కోట్లు. తిరుపతి నగరానికి పక్కనే ఉన్న ఈ విలువైన భూమిపై కన్నేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి దాన్ని 2.93 కోట్లకే తన పరం చేసుకున్నాడు. ఇది మద్యం సొమ్మేనని సిట్టు గుర్తించింది. సరే 3 కోట్లు 2.93 కోట్లు తీసుకున్నాడు, మరి ఇచ్చాడా? డబ్బులు ఇవ్వాల. చూడండి ఇక్కడ ఒకే బిట్టుగా ఉన్న 2.93 ఎకరాల భూమిని తొలుత 73.25 సెంట్లు చొప్పున 4 భాగాలుగా చేశాడు. అంటే ఉన్న మొత్తం భూమిని 4 భాగాలుగా చేసి ఒక్కొక్క భాగాన్ని 73.25 లక్షలకు, అంటే సెంటు యావరేజ్న ₹1,00,000 ఖరీదు ఏదో అవుద్ది అది. సో ₹1,00,000 ఖరీదు చొప్పున 73.25 లక్షల చొప్పున సిఎంఆర్ ఇన్ఫ్రా పేరిట కొన్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రెండో కుమారుడైన హర్షిత్ రెడ్డి ఆ సంస్థ తరపున ఆథరైజ్డ్ సిగ్నేటరీ వ్యవహరించాడంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు ఆధ్వర్యంలో నడిచినటువంటి కంపెనీ అది. సో సరే 4 భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగానికి 73 లక్షలు యావరేజ్న. డాక్యుమెంట్ ధర ప్రకారం చూసినా సరే మొత్తం 2.93 కోట్లు రేణుకకు చెల్లించాలి. కానీ ఒక్కొక్క భాగానికి 6 లక్షల చొప్పున 4 భాగాలకు కలిపి 24 లక్షలకు ఆవిడికి చెక్ ఇచ్చారు. అది కాకుండా ఒక్కొక్క భాగానికి 67 లక్షల చొప్పున 2.69 కోట్లు ఇంకా చెల్లించాల్సి ఉంది. ఎందుకంటే 2.93 కోట్లు మార్కెట్ వాల్యూ వాళ్ళు చూపించారు. ఇచ్చింది 24 లక్షలు. పోనీ ఇంకెంత ఇవ్వాలంటే 2.69 కోట్లు ఇవ్వాలి. ఇక్కడే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన మాస్టర్ మైండ్ వాడాడు. ఏం చేశాడో చూడండి ఒకసారి. సరిగ్గా ఇక్కడే చెవిరెడ్డి చక్రం తిప్పాడు. తన బినామీల పేరిట ఏర్పాటు చేసిన డొల్ల కంపెనీల నుంచి రేణుక గతంలో రుణం తీసుకున్నట్లు రికార్డు సృష్టించాడు. తనకు చెల్లించాల్సిన మిగతా సొమ్మును ఆ సంస్థలకు చెల్లించాలని రేణుక కోరినట్లుగాను, తదనుగుణంగా ఆ సొమ్ము మొత్తం ఆ డైరెక్టర్ల ఖాతాలో జమ చేసినట్లుగాను ఆ విక్రయ డాక్యుమెంట్లో రాయించారు. వాస్తవానికి ఇక్కడ చూడండి ఎంత పకడ్బందీ ప్లాన్ వేశాడంటే 2.93 కోట్లు అనుకోండి, 3 కోట్లు ఆ మహిళకి ఇవ్వాలి. ఏం చేశాడు ఇక్కడ చెవిరెడ్డి అంటే అక్కడ నుంచి డొల్ల కంపెనీలు సృష్టించాడు. చూసారా? ఆ డొల్ల కంపెనీల్లో 4 డొల్ల కంపెనీల నుంచి ఈ రేణుకనే మహిళ అప్పు తీసుకున్నట్టుగాను, ఆ అప్పు చెల్లించలేకపోతుంది కాబట్టి అమ్మిన భూమిలో వచ్చిన సొమ్మును ఆ 4 సంస్థలకు చెల్లించి మిగిలిన 24 లక్షలు తనకి ఇవ్వాలని తాను కోరినట్లుగాను, అందుకనే 24 లక్షలు మాత్రమే రేణుకకి ఇచ్చి మిగిలిన 2.69 కోట్లను ఈ 4 సంస్థలకు బాకీ కింద జమ చేసినట్టుగాను డాక్యుమెంట్లో రాయించేశాడు. చూడండి ఎంత పెద్ద స్కెచ్ చేశాడో చూడండి. వాళ్ళ కంపెనీయే డొల్ల కంపెనీ, దాని నుంచి వాళ్ళు రూపాయి తీసుకోవాలా, వాళ్ళు బయటికి నోరెప్పి మాట్లాడలేని పరిస్థితి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఎదిరించలేని పరిస్థితి. కాబట్టి ఇచ్చిన 24 లక్షలు తీసుకుని గుమ్మున బాధపడుతూ కూర్చున్నారు. కానీ విక్రయ డాక్యుమెంట్లో 24 లక్షలు అంటే చెల్లదు కదా. 3 ఎకరాల భూమి 24 లక్షలకి ఎలా ఇస్తారు? దాని మార్కెట్ వాల్యూ కూడా ఎక్కువే ఉంటుంది కదా. కాబట్టి ఏం చేశాడు, మిగిలిన సొమ్ముని కంపెనీలో జమ చేసేసాము. దీంతో రేణుక బాకీ క్లియర్ అయిపోయింది. కంపెనీలకు కట్టాల్సిన డబ్బు నేను కట్టేశాను రేణుకు బదులు, కాబట్టి సరిపోయింది. ఇది చెవిరెడ్డి ఆడిన నాటకం. ఎంత పెద్ద స్కెచ్ చేశాడో చూడండి ఇది. సో మొత్తం 8 డొల్ల కంపెనీల్లోని 16 మంది బెనామీ డైరెక్టర్లకి ఒక్కొక్కరికి రేణుక 33.62 లక్షల చొప్పున అప్పు ఉన్నట్లుగా చూపించి మొత్తం 2.69 కోట్లను ఆయా సంస్థల ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఇలా దాదాపుగా 35-36 కోట్ల విలువైన స్థలాన్ని సమకూర్చుకున్నారు. ఒకే రోజులో ఈ లావాదేవీలన్నీ కూడా జరిపారు. ఒకే రోజు కంపెనీలు ప్రారంభించారు, ఒకే అడ్రస్ మీద కంపెనీలు ప్రారంభించారు. ఆ కొన్న భూమిని ఈ లావాదేవీలు 4 కంపెనీలు 5 కంపెనీలకి ఏదైతే లావాదేవీలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒకే రోజు ముగించేశారు. ఇక్కడ చూడండి, ఇక ఫోన్లు స్విచ్ ఆఫ్, డైరెక్టర్లు పరారు. ఈయన పక్కన పెడితే ఇదిగో ఇది ప్రారంభించిన కంపెనీ వాళ్ళ పేర్లు ఎవరెవరు ఉన్నారు ఇక్కడ చూడండి. శోభా డెవలపర్స్ అని లోకేశ్వర్ రెడ్డి, శోభారాణి, వీళ్ళిద్దరు ఎవరంటే భార్యాభర్తలు. అలాగే భీమన్ రెడ్డి అనే వ్యక్తి సన్నిహితుడు, నాగేశ్వరరావు అనే వ్యక్తి భీమన్ రెడ్డి తల్లి.
అలాగే మునిశంకర్ రెడ్డి అనే వ్యక్తి మేనలుడు, జస్వంత్ అనే వ్యక్తి మామ. అలాగే వినయ్ కుమార్ అనే వ్యక్తి తనకు అనుచరుడు, హేమంత్ అనే వ్యక్తి కూడా అనుచరుడు. హరీష్ కుమార్ అనే వ్యక్తి డ్రైవరు, మహేశ్వర్ రెడ్డి అనే వ్యక్తి అనుచరుడు. జితేంద్ర అనే వ్యక్తి ఏమో సోదరుడు, కుమారి అనే వ్యక్తి ఏమో జితేంద్ర తల్లి. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడేమో తల్లి కొడుకుని పెట్టాడు, ఇక్కడ కూడా తల్లి కొడుకుని పెట్టాడు. ఇక లోకేశ్వర్ రెడ్డి, శోభారాణి భార్యాభర్తలు. లత అనే వ్యక్తి సమీప బంధువు, సునంద అనే వ్యక్తి మరదలవుతుంది. ఇక నవీన్ కృష్ణ అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ, ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు. ఇంకో వ్యక్తి తిరీష. ఇది మొత్తంగా. సరే, ఈ డైరెక్టర్లుగా ఉన్న వాళ్ళ పేర్లన్నీ కంపెనీ లిస్ట్ లో ఉంటాయి కదా, వీళ్ళకు ఫోన్లు చేస్తే ఫోన్లన్నీ స్విచ్ ఆఫ్ చేసి పరారైపోయారు. ఇక్కడ ఎవరూ లేరు. ఒక్క పిఏగా ఉన్నటువంటి ఎవరైతే ఈ కృష్ణ అనే వ్యక్తి ఉన్నాడో, నవీన్ కృష్ణ అనే వ్యక్తి, ఈ ఒక్క వ్యక్తే జైల్లో ఉన్నాడు ఆల్రెడీ. ఈయన పిఏగా ఉండి వ్యవహారాలు నడిపాడు కాబట్టి అరెస్ట్ చేశారు. బట్ మిగిలిన 15 మంది కూడా పరారైపోయారు. అటు డ్రైవర్లు, బంధువులు, అనుచరులతో పాటు అందరూ కూడా పరారైపోయారు. ఎవరు కూడా ఒక్కరు కూడా లేరు. సో ఈ డొల్ల కంపెనీలన్నీ 2021 ఏప్రిల్ 7, 12వ తేదీల్లో వాటిని రిజిస్టర్ చేశారు. సిట్ అధికారులు అక్కడికి వెళ్ళి చూడగా అసలు అవి ఉనికిలోనే లేవు. ఆ సంస్థలన్నీ కేవలం కాగితం మీదే ఉన్నాయి. ఆ కంపెనీలో ఉన్న డైరెక్టర్లుగా ఉన్న వారంతా భాస్కర్ రెడ్డి డ్రైవర్లు, పిఏలు, కుటుంబ సభ్యులు, సమీప బంధువులేనని తేలింది. ఈ చిరునామాలోకి వెళ్ళి తనిఖీలు చేయగా వారెవరూ కూడా అక్కడ లేరు. ఫోన్లో సంప్రదించేందుకు ప్రయత్నించగా అందరూ స్విచ్ ఆఫ్ చేసి పారిపోయారు. వీరందరినీ కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పరారీ చేయించుంటాడనేది సిట్ అనుమానం. చూడండి, అతనుకు మించిన గనుడు ఆచంట మల్లన్న అని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి, ఇటు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒకరికొకరు పోటీ పడి మరీ డొల్ల కంపెనీలు సృష్టించి బ్లాక్ మనీని వైట్ మనీ చేసే ప్రయత్నం చేశారు. అందుకనే దీనికి అంతులేని కథ ఉంది. నిజంగా ఒక డైరెక్టర్గానే ఎవరైనా సాహసం చేసి సినిమా తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్ది. పెద్ద పెద్ద డాన్లను పెట్టి తీస్తే సూపర్ డూపర్ హిట్ అవుద్ది. ఎందుకంటే ఇవన్నీ సగం ఒరిజినల్ ట్విస్టులు. మీరంటే కథ రాయాలి, కల్పించాలి, అక్కర్లా. ఇక్కడైతే జెన్యున్గా మొత్తం సిట్ అధికారులు కథ మొత్తం కూడా మనకి చూపించేస్తున్నారు. ఏదేమైనా మొత్తంగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అవినీతి బాగుండదైతే ఇప్పుడు సిట్ అధికారులు వెలికి తీశారు. ఎవరైతే ఈ పరారీలో ఉన్నారో వారందరి మీద కూడా పోలీసులు అయితే విచారణ చేస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.